ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. 115వ కీర్తన 14వ చరణము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున మీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినమున దేవుడు నీ కుటుంబం కోసము, నీ కుటుంబం యొక్క వృద్ధి కోసము దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మిమ్మును మీ పిల్లలను ఇద్దరిని, మీ కుటుంబం మొత్తాన్ని దేవుడు ఆశీర్వదించడానికి, అభివృద్ధి చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి దేవుని యొక్క ఆ యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని వద్ద నుంచి వచ్చు ఆ యొక్క వృద్ధిని నీవు ఎలా పొందుకుంటావు? నీ పిల్లలు ఎలా ఆశీర్వదించబడతారు? నీ కుటుంబము ఎలా ఆశీర్వదించబడుతుంది? ఎలా దాన్ని మనం పొందుకోగలము అని మనం గ్రహించినట్లయితే, నీవు నీ పిల్లలతో కూర్చున్నప్పుడు ఈ లోకంలో ఉన్న వాటిని కాకుండా, ఈ లోకంలో ఉన్న వాటి కోసం పిల్లలతో మీరు మాట్లాడకుండా, ధర్మశాస్త్రమును అనగా బైబిల్లో ఉన్నటువంటి మాటలను, విలువైనటువంటి సత్యాలను నీ బిడ్డలకు నీవు తెలియచేయాలి. ఎప్పుడైతే నీ బిడ్డలకై తెలియచేస్తావో, వారు చిన్నప్పటి నుంచే వాటిని అనుసరిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు పెద్దైన తరువాత వాటిని మర్చిపోరు వాళ్ళు. అదే విధముగా నీవు నీ పిల్లలతో కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, ప్రతి ఒక్క సమయంలో నీ బిడ్డలతో నీవు ఎప్పుడైతే కూర్చుంటావో, దేవుని యొక్క మాటలను వారి హృదయంలోనికి నీవు తీసుకొని వెళ్ళాలి. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలు, శాసనాలు, కట్టడాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా జీవించాలి, ఈ విధముగా ఆ యొక్క దేవుని యొక్క మాటలను నీ బిడ్డలతో ఎప్పుడైతే నువ్వు పంచుకోగలుగుతావో, దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుని యందు మీ కుటుంబం అంతా కూడాను భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుడు మీ యొక్క కుటుంబం మొత్తాన్ని ఆశీర్వదిస్తాడు. అందుకనే యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదుము అని. అదే విధముగా యెహోషువ తన కుటుంబంతో కలిసి ఎంతగానో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడు, దేవునికి ప్రార్థన చేసేవాడు. అదే విధముగా మరి ఈ దినమున నీవు నీ కుటుంబం మొత్తము కలిసి కుటుంబ ఆరాధన, ప్రతి దినము కుటుంబ ఆరాధన నీవు నీ ఇంట్లో జరుపుకోవాలి. ఎప్పుడైతే నీ కుటుంబంలో దేవుని యొక్క ఆరాధన ప్రతిరోజు 1 గంట దేవునికి నీ కుటుంబంతో పాటు కేటాయించి ప్రార్థన చేసి చూడు, నీ కుటుంబంలో నీవు ఊహించలేనటువంటి ఆశ్చర్య కార్యాలు, గ్రహింపలేని గొప్ప సంగతులు దేవుడు నీకు దయచేస్తాడు. కనుక నీవు ఏ మాత్రమును నీ బిడ్డలతో నీవు మాట్లాడే భాష కానీ ప్రతి ఒక్క విషయంలోనూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే విధంగా పెంచి చూడు. ఈ దినమున దేవుడు మిమ్మును మీ బిడ్డలను పోషించి వృద్ధి పొందించునుగాక. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. నైనా ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి. నిజమే తండ్రి, యెహోషువ వలె మేమును మా ఇంటి వారందరూ మిమ్మల్ని స్తుతించే విధముగా, సేవించే విధముగా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా బిడ్డలకు తండ్రి మీ యొక్క సత్యాలను, వాక్యాలను నేర్పించే బిడ్డలుగా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు తగినటువంటి జ్ఞానాన్ని వారికి అందించమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. నాయన, ఆర్థిక సమస్యలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. బలహీనలకు బలం చేకూర్చండి. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన, ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయినారు, తగినటువంటి భాగస్వామితో వారిని మీరు ఐక్యపరచండి. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి దేవా. యేసు నామములో సహాయం చేయండి తండ్రి. నాయన, ఎంతమంది ఈ దినమున పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారు, వారికి మీరు ఇచ్చినటువంటి నూతనమైన దయా కిరీటాన్ని బట్టి మీకు స్తోత్రం దేవా. పరీక్షల్లో విజయం చేకూర్చండి తండ్రి. ప్రయాణాల్లో తోడై నడిపించండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. తాగుడు సమస్య నుంచి విడుదల కలిగించండి దేవా. యవనస్తులు పాడైపో
అయిపోతూ ఉంటుండగా యవనస్తుల చుట్టూ మీ కంచె వేసి నాయన తండ్రి వారిని వృద్ధి పొందించమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు. అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసముంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.